ఇప్పుడు సమితి గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సమితిని మనం ఇట్లాగా ఏ ఈక్వల్ టు ఈ కర్లీ బ్రాకెట్స్లోనే రాయాలి కంపల్సరీ. ఓకే, నేను స్క్వేర్ బ్రాకెట్ ఇలాగ రాసి దాంట్లో నంబర్లు రాస్తా అంటే దాన్ని సమితిగా మనం కన్సిడర్ చేయం. కంపల్సరీ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ కర్లీ బ్రాకెట్స్లోనే రాయాలి. అయితే ఇప్పుడు సమితి గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఏంటంటే ఎలిమెంట్స్, మూలకాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక సమితిని రాసినప్పుడు మనం ఇట్లా ఆ సమితిలో ఈ పేర్లో, నంబర్లో, ఏబిసిడిలో ఇంకేదో రాస్తున్నాం. ఆ సమితిలో ఉన్న ఆ నంబర్లు కానీ, పేర్లను కానీ, లేదంటే ఏబిసిడీలను కానీ మనం మూలకాలు, ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది నేను 10 లోపు ఉన్న ఈవెన్ నంబర్స్ రాశాను. 10 లోపు ఉండే సరి సంఖ్యలు, బిలో 10 ఈవెన్ నంబర్స్ రాస్తే ఇట్లా రాయాల్సి వస్తుంది. ఫ్లవర్ బ్రాకెట్లో 2, 4, 6, 8, 10 వరకే రాస్తాం. 10 లోపు అన్నాం కాబట్టి 10 వరకే వచ్చేస్తుంది, దానికన్నా ఎక్కువ రాదు. లేదంటే 10 వరకు ఉన్న ఈవెన్ నంబర్స్, లేదంటే 10 వరకు ఉన్న 2 యొక్క గుణిజాలు, మల్టిపుల్స్ ఆఫ్ 2 అప్ టు 10 అట్లా అనుకోవచ్చు. అయితే సమితి ఏలో ఉండే మూలకాలు ఏమేమవుతున్నాయి ఇప్పుడు అంటే ఆ సమితిలో రాసినవన్నీ కూడా మూలకాలు అని చెప్తాం. తర్వాత సమితికి సంబంధించి ఇంకో విషయం ఏంటి తెలుసుకోవాలంటే ఈ సింబల్ ఉంటుంది. దీన్ని మనం ఎప్సిలాన్ అంటాం, కానీ చదవడం మాత్రం బిలాంగ్స్ టు అయితే ఈ బిలాంగ్స్ టు అనేది ఎప్పుడు వాడతాం అంటే ఒక ఎలిమెంట్ ఇచ్చి, అంటే ఇట్లా ఒక సెట్లో ఏదో ఒక ఎలిమెంట్ ఇచ్చి అది ఆ సెట్లో ఉంటుందా ఉండదా అని అడిగినప్పుడు ఉంటుంది అన్నప్పుడు ఈ బిలాంగ్స్ టు రాస్తాం. ఉండదు అన్నప్పుడు ఇట్లా డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాస్తాం. అంటే ఇచ్చినాము, ఇప్పుడు సపోజ్ ఏ అనే సెట్ ఇక్కడ రాసాం, దాంట్లో 2 ఉంటుందా అంటే ఉంటుంది, కాబట్టి 2 ఏకు చెందుతుంది, 2 బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం. ఈ సింబల్ రాస్తాం. చెందుతుంది, బిలాంగ్స్ టు అని వర్డ్లో రాయకుండా జస్ట్ సింబల్ పెడితే రాసేసినట్టే. సో అట్లాగే 4 కూడా ఏకి చెందుతుంది, 4 బిలాంగ్స్ టు ఏ. 6 కూడా ఉంది కదా, సో 6 ఆల్సో బిలాంగ్స్ టు ఏ, 6 కూడా ఏకు చెందుతుంది. అదే మరి 1 ఉందా దాంట్లో చూడండి, లేదు, అంటే 1 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని అర్థం. ఇట్లా రాస్తాం, ఎందుకంటే దాంట్లో లేదు కదా ఏలో, కాబట్టి 1 అనేది దాంట్లో లేదు కాబట్టి 1 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 3 ఉందా చూడండి, లేదు, సో 3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 100 ఉందా చూడండి, లేదు. పి ఉందా, లేదు. అట్లాగా రాస్తాం. సపోజ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎం అనేది నెలల సెట్ ఇక్కడ పైన. అయితే ఈ నెలల సెట్లో 1 ఉంటుందా అని అడిగితే 1 అనేది లేదు, కనబడదు, ఎందుకంటే అది కంప్లీట్గా నెలల సెట్ కాబట్టి అలాగన్నట్టు. సో 1 డస్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం సెట్ అని రాస్తాం. అయితే నిన్న సమితికి ఉండే 2 లక్షణాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటి, పోలిక ఉండడం. దానిపైన ఒక డూదిస్ ఉంది. ఇట్లాగా ఒక సెట్ ఇస్తాడు, దానికి పోలిక సామాన్య ధర్మము ఏంటో రాయమంటాడు. ఇప్పుడు ఈ 1, 4, 9 అబ్జర్వ్ చేస్తే ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 9 స్క్వేర్. ఇట్లాగా ఇవన్నీలో కామన్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇవన్నీ స్క్వేర్ నంబర్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం ఎలా రాయాలి అంటే ఎక్స్ ఫ్లవర్ బ్రాకెట్లోనే, మళ్ళీ ఎప్పుడు సెట్ రాసినా ఇట్లా రాసినా కంపల్సరీ ఫ్లవర్ బ్రాకెటే వాడాలి. ఏమని రాస్తాం, ఎక్స్ అని రాస్తాం. ఎక్స్ ఇక్కడ లేదు కదా, ఎక్స్తో అక్కడ ఉండని లేకపోని ఆ రాసే మెథడే ఇది అన్నట్టు, స్ట్రక్చరే ఇది అన్నట్టు. ఎక్స్ దీన్ని ఇష్టు అనం, ఇక్కడ వేరే నంబర్ల దగ్గర ఇష్టు అంటాం, కానీ ఇక్కడ మాత్రం సచ్ దట్ అని చదవాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ పర్ఫెక్ట్ స్క్వేర్, అంటే ఇక్కడ ఉండే నంబర్లన్నిటినీ మనం ఎక్స్ అని పేరు పెట్టుకున్నాం. అవి ఆ అన్నికి కామన్ ప్రాపర్టీ ఏంది, సామాన్య ధర్మం ఏంటి అంటే అవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఎక్స్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాస్తాం. ఎక్స్ అనేది వర్గ సంఖ్య అని రాస్తాం. అలాగే
సపోజ్ ఈ సెట్ తీసుకున్నాం అనుకోండి 1 2 3 అనేది, దీనికి మనం ఏం రాస్తాం అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది సహజ సంఖ్య అని రాస్తాం. ఇది ఇవన్నిటికీ కామన్ ప్రాపర్టీ అట్లాగన్నట్టు. సో ఇలా రాయండి. అది డూ దిస్ ట్రై దిస్లో వీటిపైన ఇది ఫస్ట్ ప్రాపర్టీ పోలికలు, అంటే ఆ సెట్లో ఉండే నంబర్స్ని ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేసి ఆ ఏం ప్రాపర్టీ ఫాలో అవుతున్నాయో అది ఇక్కడ రాయాలి. ఎక్స్ సచ్ దట్ ఆ ప్రాపర్టీ ఫ్లవర్ బ్రాకెట్స్లో, అది ఫస్ట్. సెకండ్ క్వాలిటీ ఇంకోమని చెప్పుకున్నాం, పాజిబిలిటీ టు డిసైడ్ వెదర్ ఎనీ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆర్ నాట్. అంటే ఒక ఎలిమెంట్ ఇచ్చి ఆ సెట్లో ఉంటుందా లేదా మనం క్లియర్గా చెప్పగలగాలి అని ఇంతకుముందు నేర్చుకున్నాం. సో ఇక్కడ ఈ సహజ సంఖ్యా సమితిలో 10 ఉంటుందా అని అంటే ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఎందుకంటే డాట్ 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 ఇన్ఫినిటీ నంబర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఉంటుంది కాబట్టి ఎస్ అని రాస్తాం. అప్పుడు 10 బిలాంగ్స్ టు అని రాస్తాం ఇంతకుముందు చెప్పుకున్నట్టు. సో 0 బిలాంగ్స్ టు ఈ న్యాచురల్ నంబర్ సెట్ సహజ సంఖ్యా సమితిలో 0 ఉంటుందా అంటే ఉండదు. సో 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్ అని రాస్తాం. ఓకే, ఎందుకంటే 0 అనేది దాంట్లో ఉండదు, ఫాల్స్ అది. సో దానికి ఒక సెట్, ఈ సెట్ పేరు క్యాపిటల్ ఎన్ అని పేరు పెట్టుకున్నాం అనుకోండి. సహజ సంఖ్యా సమితి అంటే మనం ఎన్ అని పిలుస్తాం కదా. సో 10 బిలాంగ్స్ టు ఎన్ అని రాస్తాం షార్ట్కట్లో. అలాగే 0 దాంట్లో లేదు కదా, 0 బిలాంగ్స్ టు ఎన్ ట్రూనా? నో, కాదు. ఇట్ మీన్స్ ఏమని రాయాలి? 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్ అని రాయాలి. అలాగే 3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్, కరెక్టా ఈ స్టేట్మెంట్? చూడండి, ఈ ఎన్లో 3 ఉండదా? ఉంది. సో ఇది ఫాల్స్ అన్నట్టు. అలాగే మన 10th క్లాస్లో ఇప్పుడు గణేష్ అనే అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడు అంటే లేడు. 10th క్లాస్లో గణేష్ అనే పేరు వాళ్ళు ఎవరు లేరు కదా. సో గణేష్ డస్ నాట్ బిలాంగ్స్ టు 10th క్లాస్ సెట్. అలాగే గంగా అనే అమ్మాయి ఉందా? ఉంది. కాబట్టి గంగా బిలాంగ్స్ టు 10th క్లాస్ సెట్. ఇలాగా బిలాంగ్స్ టు అనేది ఇట్లా యూజ్ చేసుకుంటూ డూ దిస్ ట్రై దిస్ ప్రాక్టీసులు ఉన్నాయి, చూడండి, చేయండి. నెక్స్ట్ రూల్స్ టు రైట్ సెట్, సమితులు రాసే పద్ధతి. సమితులు రాయడానికి ఒక మెయిన్గా 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే సమితులు రాసే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటికి ఆర్డర్తోని సంబంధం లేదు. అంటే ఒక ఆయన ఏ ఈక్వల్ టు 1 7 1 7 2 9 రాసి బి అనే సెట్ 7 9 1 2 అని రాసినాం అనుకోండి. ఇప్పుడు చూడ్డానికి ఏ సెట్ వేరే బి సెట్ వేరే అని అనిపిస్తుంది, కానీ ఏ సమితి బి సమితి 2 వేరే వేరే కనబడుతున్నాయి, కానీ అవి 2 వేరు కాదు, ఒకటే. ఎందుకంటే దీంట్లో ఉన్న మూలకాలే దీంట్లో ఉన్నాయి. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా ఆర్డర్తో సంబంధం లేకుండా అవి ఒకటే. అదే దీంట్లో ఏదన్నా ఒక ఎక్స్ట్రా 1 7 2 9 కాక ఒక 0 అని ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఒక్కటి వేరే ఉన్నా కూడా అవి ఆ 2 కూడా వేరే అయిపోతాయి. సెకండ్, మూలకాలు పునరావృతం కావద్దు. అంటే ఎలిమెంట్స్ అనేవి రిపీట్ కావద్దు. అంటే ఏంటి? సపోజ్ స్కూల్ అనే వర్డ్ ఉంది. స్కూల్ అనే వర్డ్లో ఉండే మూలకాలన్నిటిని రాయమని చెప్పాను. ఒక అబ్బాయి ఇలా రాశాడు, ఒక అబ్బాయి ఇలా రాశాడు. ఎస్ కామా సి కామా హెచ్ కామా, మూలకాలు ఎప్పుడు కామాతో రాస్తాం, డైరెక్ట్ స్కూల్ అని రాయం. ఓకే, ఇక్కడ నంబర్లు రాసినట్టు ఇంతకుముందు మనం ఇక్కడ. సో అలాగా ఒక అబ్బాయి ఇలా రాశాడు, ఒక అబ్బాయి ఇలా రాశాడు. ఇప్పుడు సెకండ్ రూల్ ఏం చెప్తుంది? సమితులు రాసేటప్పుడు రిపీట్ కావద్దు. సో ఇది రాంగ్ అన్నట్టు. ఎస్ సి హెచ్ ఓ డబుల్ వచ్చింది, కానీ ఒకటేసారి రాస్తాం, అది రూల్. సమితులు రాయడానికి 2 రకాల మెథడ్స్ ఉన్నాయి మనకు. ఒకటేమో జాబితా రూపం, లేదంటే ఇంగ్లీష్లో రోస్టర్ ఫామ్ ఆర్ రోస్టర్ రూపం అని కూడా పిలుస్తాం. ఓకే, జాబితా రూపంలో ఆల్రెడీ పేరులోనే ఉంది. రోస్టర్ మీన్స్ ఒక లిస్ట్ రాయడం అన్నట్టు. సపోజ్ అచ్చుల సెట్ రాస్తున్నాం, AEIOU కామాలతో సపరేట్ చేసుకుంటా ఏమేమి ఉన్నాయో అన్నీ రాస్తున్నాం అనుకోండి, వాటిని రోస్టర్ రూపం అంటాం. ఇట్లా ఆది కామ సోమ కామ మంగళ కామ బుధ ఇట్లా శనివారం వరకు రాసాం, అది
ఇవన్నీ కూడా కామాలతో సపరేట్ చేసి రాస్తే దాన్ని జాబితా రూపం లేదా రోస్టర్ రూపం, ఇంగ్లీష్లోనైతే రోస్టర్ ఫామ్ అని పిలుస్తాం, లేదంటే లిస్ట్ ఫామ్ ఆఫ్ సెట్ అని పిలుస్తాం. ఇంకో సెకండ్ టైపు సమితి రాసే పద్ధతి ఏంటి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు కామన్ ప్రాపర్టీతో రాస్తాం. అంటే ఎక్స్ సచ్ దట్, సపోజ్ ఇదే ఉంది, దీనికి సమితి నిర్మాణ రూపం సెట్ బిల్డర్ ఫామ్లో రాయమన్నాడు అనుకోండి. ఎక్స్ అనేది ఆంగ్ల భాషలోని అచ్చు, ఎందుకంటే ఇవన్నీ అచ్చులు కదా. ఇవన్నిటికీ కామన్ ప్రాపర్టీ ఏముందో అది ఇక్కడ సచ్ దట్ పక్కకు రాస్తాం. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఎక్స్ అని పేరు పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్స్ అని రాసినాం. తర్వాత ఇది కంపల్సరీ సింబల్ రాయాలి సచ్ దట్. తర్వాత ఇవన్నీ ఏంటి, వారాలు, వారం పేర్లు. సో ఎక్స్ అనేది వారం పేరు అని రాస్తాం. కంపల్సరీ సింగులర్ ఏకవచనంలోనే రాయాలి. వారాలు ఉన్నాయి కానీ వారం అనే రాయాలి. అచ్చులు బాగా ఉన్నాయి కానీ అచ్చు అని మాత్రమే రాయాలి, ఎందుకంటే ఎక్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి. తర్వాత ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, ఇవన్నిటికీ కామన్ ప్రాపర్టీ ఏంది, 1/, అన్నిట్లో 1/2, 3, 4, 5, 6 అని ఉంది. సో ఎక్స్ అనేది 1/n లాగా ఉంది. మరి n ఎట్లా ఉన్నాయి, 1 కన్నా ఎక్కువ ఉన్నది, 8 కన్నా తక్కువ ఉండే అన్ని నంబర్లు. 1 కన్నా ఎక్కువ అంటే 2తో స్టార్ట్ అయింది, 3, 4, 5, 6, 7. 8 కన్నా తక్కువ 7కి ఆగిపోయింది. తర్వాత పి అనేది 2, 3, 5, 7. 2, 3, 5, 7 ఒక్కొక్కటి పెరగలేదు, రెండు కూడా పెరగలేదు. ఇక్కడ ఒకటి పెరిగింది, ఇక్కడ రెండు పెరిగినాయి. ఇవన్నీ మొత్తం సరి సంఖ్యలు, ఈవెన్ నంబర్స్ కూడా కావు, మొత్తం బేసి సంఖ్యలు కూడా కావు. మరి ఇవి ఏంటి అసలు అంటే ఇవి ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలు. సో ఎక్స్, ఇవన్నిటికీ మనం ఒక పేరు ఎక్స్ పెట్టుకుంటున్నాం. మీరు ఎక్స్ బదులు పి పెట్టుకోవచ్చు, క్యూ పెట్టుకోవచ్చు, ఇంకేదన్నా ఏ అని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏది పెడితే అదే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సపోజ్ నేను ఏ అని ఇవన్నిటికీ ఒక పేరు ఏ అని పెట్టుకున్నాను అనుకోండి, స్మాల్ ఏ సచ్ దట్ ఏ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ లెస్ దాన్ 10. 10 లోపల ఉండే ప్రైమ్ నంబర్స్ అని రాస్తాం. 10 కన్నా తక్కువ అయ్యే ఉన్న ప్రధాన సంఖ్యలు అని రాస్తాం. ఇది మెయిన్. ఈ రెండు దానిటి మీద కూడా డూ దిస్ ట్రై దిస్లు ఉన్నాయి, చేయండి. మిగిలింది తర్వాత 2.1 ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్, ఇప్పటివరకు నేర్చుకున్నవన్నీ కలిపి 2.1 ఎక్సర్సైజ్ ఉంది, అది కూడా సాల్వ్ చేయండి.